హలో అండి. 4th అండ్ 3rd క్లాస్కి సంబంధించి ఈవీఎస్లో ప్రాక్టీస్ బిట్స్ మనం చూసాం కదా. అలాగే ఈరోజు ఈ వీడియోలో 5th క్లాస్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. అయితే ఈ మెటీరియల్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఆన్సర్స్ కూడా. నేను వాటిని కరెక్ట్ చేసి మీకు చెప్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ నేను కూడా ఒకవేళ తప్పు చెప్తే మీరు నాకు కరెక్ట్ చేయండి, ఓకేనా. ఫస్ట్ బిట్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఉండే గిరిజన తెగ ఏది? కోయ, లంబాడి, గోండు, చెంచులు. సో ఆదిలాబాద్ జిల్లాలో ఉండేది ఏంటి? ఆప్షన్ 3 గోండు. నెక్స్ట్, ఆదిలాబాద్ జిల్లాలో ఉండే గిరిజన ప్రత్యేక నృత్యం ఏంటి? దింస, గుస్సాడి, కూచిపూడి, సదిర్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గుస్సాడి. నెక్స్ట్, నాగోబా ఎవరి అతి ముఖ్యమైన జాతర? నాగోబా జాతర. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గోండులు. నెక్స్ట్, గుస్సాడి ఎవరి సాంప్రదాయ నృత్యం? గుస్సాడి నృత్యం. సో ఇక్కడ వచ్చేసి గోండులు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో నల్లమల్ల అడవుల్లో నివసించువారు ఎవరు? నల్లమల్ల అడవుల్లో నివసించేవారు ఎవరు? ఆప్షన్ 1 చెంచులు. తెలుగు భాషలో దగ్గరగా ఉన్న మాట్లాడే తెగ ఎవరు? తెలుగు భాషను పోలి ఉండే భాష ఎవరికి ఉంటుంది అంటే ఆప్షన్ 1 చెంచులు. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో 12,000 జనాభా గల తెగ ఏది? ఎవరు ఉంటారు 12,000? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బోండా తెగ. నెక్స్ట్ క్వశ్చన్, హత వీరికి సంబంధించింది. హత అనేది ఏంటి? ఒక సంత. సో ఎవరికి సంబంధించింది? ఆప్షన్ 3 బోండా. నెక్స్ట్ క్వశ్చన్, వినిమయ ప్రోధ వీరికి సంబంధించింది. వినిమయ ప్రోధ ఎవరికి సంబంధించింది? ఆప్షన్ 3 బోండా. నెక్స్ట్ క్వశ్చన్, చెంచులు ఉండే జిల్లా ఏది? చెంచులు ఏ జిల్లాలో ఉంటారు? ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, భద్రాచలం, మెదక్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నాగర్ కర్నూల్ జిల్లాలో ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అకిపెన్ గ్రామ దేవత ఈ జాతి వారికి సంబంధించినది. అకిపెన్ ఎవరి జాతి దేవత? ఆప్షన్ 2 గోండులు. నెక్స్ట్ క్వశ్చన్, చెంచులు తల్లిగా పూజించేది ఎవరిని? తేనె, వెదురు, అడవి, నీరు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అడవి. నెక్స్ట్ క్వశ్చన్, తేనెను సేకరించడంలో అత్యంత ప్రావీణ్యం కలిగిన గిరిజన తెగ ఎవరు? తేనెను సేకరించడంలో. సో ఇక్కడ ఆప్షన్ 1 చెంచులు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చెంచులు మాఘమాసంలో నిర్వహించే పూజలు ఏంటివి? ఎవరికి పూజిస్తారు అంటే లింగయ్య స్వామి, చెంచు లక్ష్మి. సో బోత్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్, బాహ్య ప్రపంచానికి దూరంగా డబ్బులు అంటే ఏమిటో తెలియకుండా జీవిస్తున్న గిరిజన తెగ ఎవరు? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బోండా. నెక్స్ట్ క్వశ్చన్, రెమో భాషను మాట్లాడే తెగ ఎవరు? రెమో భాషను మాట్లాడే తెగ ఆప్షన్ 3 బోండా. నెక్స్ట్ క్వశ్చన్, బోండా జాతి గిరిజనుల వ్యవసాయ విధానం ఏంటి? పోడు వ్యవసాయం. మగవాళ్ళు మాత్రమే వేటకు వెళ్తారు, వ్యవసాయంలో మాత్రం స్త్రీలు పాల్గొంటారు. పైవన్నీ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ చెట్ల నుండి కాగితం తయారవుతుంది. వెదురు, యూకలిప్టస్, సుబాబుల్. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి జిల్లాలలో ఏ ఏ తెగలు ఉన్నారు? ఎవరున్నారు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లాలో? కోయ, కొండారెడ్లు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బంజారా తెగకు చెందిన గిరిజనులు ఈ జిల్లాలో కలరు. మేడ్చల్, కామారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్ నగర్. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3 మహబూబాబాద్. నెక్స్ట్, మన దేశంలో అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానం గల రాష్ట్రం ఏంటి? అటవీ విస్తీర్ణంలో. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏంటి? అటవీ విస్తీర్ణంలో ఆదిలాబాద్, జయశంకర్, మేడ్చల్, సంగారెడ్డి. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 జయశంకర్. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నది జన్మస్థానం. ఆప్షన్ 1 మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్,
గోదావరి నది తెలంగాణలో ప్రవేశించే జిల్లా ఏది? సంగారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 నిజామాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఈ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఏ జిల్లాలు? ఆప్షన్ ఏ జగిత్యాల, మంచిర్యాల, భద్రాద్రి, జయశంకర్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ABCD అన్ని జిల్లాలలో ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నదిపై మొదటి డ్యామ్ ఏది? జయవడి, శ్రీరామ్ సాగర్, గంగాపూర్, ధవళేశ్వరం. సో ఇది ఇంపార్టెంట్, ఇంతకుముందు కూడా ఈ క్వశ్చన్ అడిగారు. ఆప్షన్ 3 గంగాపూర్. నెక్స్ట్ క్వశ్చన్, దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణలోని ఈ జిల్లాలకు నీరు అందుతుంది. ఏ జిల్లాలకు చెప్పండి. సో ఇక్కడ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణలో వరంగల్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, జయశంకర్. సో అన్ని ప్రాంతాలకు కూడా నీరు అందుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి పరివాహక ప్రాంతం భారతదేశ భూభాగంలో ఎన్నవ వంతు ఉంది? గోదావరి 10వ వంతు. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. నాసిక్, త్రయంబకేశ్వర్, నాందేడ్, బాసర. అక్కడ చెప్పాలి. నాసిక్ ఏమో కుంభమేళ, త్రయంబకేశ్వరం ఏమో ద్వాదశ జ్యోతిర్లింగాలలో, నెక్స్ట్ నాందేడ్ గురుద్వారా, నెక్స్ట్ బాసర జ్ఞాన సరస్వతి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం తెలంగాణలో ఈ జిల్లాలో కలదు. ఏ జిల్లాలో? ఆప్షన్ 3 నిర్మల్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో సరైనది. గోదావరి తీరం రామాలయం భద్రాచలంలో కలదు. గోదావరి తీరంలో గౌతమేశ్వర ఆలయం మంతనిలో కలదు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏ సరైనది, బి కూడా సరైనది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి తీరంలో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన పట్టణాలు ఏంటివి? నాందేడ్, ఔరంగాబాద్, వడోదర, లక్నో. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 AB మాత్రమే. నాందేడ్ అండ్ ఔరంగాబాద్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పట్టణాలు. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచడం. రామగుండం, భద్రాచలం, విద్యేశ్వరం, నిర్మల్పట్నం. సో ఇక్కడ మనం ఆన్సర్స్ కనుక చూస్తే రామగుండంలో థర్మల్ పవర్ స్టేషన్ ఉంది, భద్రాచలంలో పేపర్ మిల్లు ఉంది, అండ్ విద్యేశ్వరంలో సహజ వాయువు విద్యుత్ కేంద్రం ఉంది, అండ్ నిర్మల్పట్నంలో కొయ్య బొమ్మలు ఉన్నాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, భూమికి దగ్గరగా ఉన్న పొర ఏది? ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. ఈ ఆవరణాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ ఒక బిట్ అనేది వస్తుంది. సో ఇక్కడ భూమికి దగ్గరగా ఉండే పొర ఫస్ట్ వన్ ట్రోపో ఆవరణం. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలోని ప్రతి అంశము ఈ పొరలోనే సంభవిస్తాయి. ఏ పొరలో? సో భూమికి దగ్గరగా ఉండే ట్రోపో ఆవరణంలోనే వాతావరణానికి ప్రతి అంశం ఈ పొరలోనే సంభవిస్తాయి కాబట్టి ఆప్షన్ 1 ట్రోపో ఆవరణం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై అధిక సౌరశక్తిని పొందే ప్రాంతం ఏంటి? అధిక సౌరశక్తి ఏ ప్రాంతంలో? ఆప్షన్ 2 భూమధ్య రేఖ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో అధికంగా అల్పంగా ఉండే వాయువులు వరుసగా ఏ వాయువులు? ఆప్షన్ 1 నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్. సో 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెమళ్ళు నాట్యం చేస్తాయి కప్పలు బెకమెక అని అరిచే కాలం ఏంటి? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వానాకాలం. నెక్స్ట్ క్వశ్చన్, భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొరను ఇలా అంటారు. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 వాతావరణం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడు ఒక డాష్. ఆప్షన్ 3 నక్షత్రం. నెక్స్ట్ క్వశ్చన్, సౌర వ్యవస్థలో అన్నిటికన్నా పెద్దది ఏంటి? సౌర వ్యవస్థలో అన్నిటికంటే పెద్దది ఎవరు? ఆప్షన్ 1 సూర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడు
చుట్టూ తిరిగే వాటిని గ్రహాలు అని అంటారు. సూర్యుడు దాని చుట్టూ ఉన్న గ్రహాలను కలిపి సౌర కుటుంబం అని అంటారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏ సరైనది, బి కూడా సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో గ్రహాల సంఖ్య ఎంత? ఆప్షన్ 2 8. 9 ఉండే ఒకదాన్ని తీశారు కదా, సో ఇప్పుడు 8 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహ హోదా కోల్పోయిన గ్రహం ఏది? ఇప్పుడు అనుకున్నాం కదా 9 ఉండే అని, సో ఏది కోల్పోయింది? ఆప్షన్ 2 ప్లూటో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునికి అన్నిటికంటే దగ్గరగా ఉన్న గ్రహం ఏది? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 భూమి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భూమికి దగ్గరగా అటు ఇటు ఉన్న గ్రహాలు ఏంటివి? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి భూమికి దగ్గరగా అటు ఇటు ఉన్న గ్రహాలు ఆప్షన్ 1 శుక్రుడు అండ్ అంగారకుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్ 47 క్వశ్చన్, చుట్టూ వలయాలు ఉన్న గ్రహాలు ఏంటి? చుట్టూ వలయాలు ఉండే గ్రహాలు ఏంటి? ఆప్షన్ 2 శని ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునికి అన్నిటికన్నా దూరంగా ఉన్న గ్రహం ఏంటి? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నెప్ట్యూన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దూరంగా ఉన్న గ్రహం నెప్ట్యూన్. నెక్స్ట్ క్వశ్చన్, బుధ గ్రహం మీద భూమి కంటే వేడిగా ఎక్కువగా ఉంటుంది ఎందుకు? ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. 1 సూర్యునికి అతి దగ్గరలో ఉన్నందుకు, 2 సూర్యునికి అత్యంత దూరంలో ఉన్నందుకు, 3 అన్నిటికన్నా చిన్న గ్రహం కాబట్టి, అండ్ 4 ఈ గ్రహం మీద నీటి వలయాలు ఉన్నందున. సో బుధ గ్రహం మీద భూమి కంటే వేడిగా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆప్షన్ 1 సూర్యునికి అతి దగ్గరలో ఉన్నందుకు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 50, ఏ గ్రహానికి సూర్యుని చుట్టూ తిరుగుటకు తక్కువ సమయం పడుతుంది? తక్కువ సమయం పట్టేది ఏంటంటే ఆప్షన్ 1 బుధుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు మనం 50 క్వశ్చన్స్ చూసామండి. రిమైనింగ్ 50 మరలా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.